దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు మనం చదువుదాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనున ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనున్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఇక్కడ మనము ఐతుకు అనేటువంటి యవనస్తుని గురించి ఆలోచన చేయాలి. ప్రభు వల్ల కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ కార్యాన్ని అపోస్తలులైనటువంటి పౌలు గారు మేడగదిలో జరిగిస్తూ ఉన్నప్పుడు అనేక మంది అనుభవనీయులు ఉన్నారు, అనేక మంది ఆత్మీయులు ఉన్నారు. అలాంటి కార్యక్రమంలో ఐతుకు అనేటువంటి యవనస్తుడు కూడా అక్కడ ఉన్నాడు. ఈ పోర్షన్ అంతా కూడా ప్రత్యేకంగా క్రింద పడి చనిపోయిన వాడైన ఐతుకు అనేటువంటి ఆయన గురించి హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఈరోజు ఆలోచించాల్సినటువంటి విషయం, ఈ వాక్యంలో నుంచి మనం ధ్యానించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఐతుకు అనేటువంటి ఆ యవనస్తుడు మేడ మీద నుంచి క్రింద పడి చనిపోవడానికి కారణాలు ఏంటి, లేదా ఐతుకు అనేటువంటి యవనస్తుడు క్రింద పడి చనిపోవడానికి గల కారణమైన అతనిలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. ఒకవేళ ఇవే లక్షణాలు గనక మనం కలిగి ఉంటే మనము కూడా ఆ రీతిగా శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా పడి చనిపోయిన వారము అవుతాం. కనుక ఆత్మీయంగా పడిపోకుండానట్లుగా ముందు జాగ్రత్తగా ఈ మాటలు మనం చూసినప్పుడు మన ఆత్మీయ జీవితాలకు ఇవెంతో ప్రయోజనకరంగా ఉండడానికి అవకాశము అనేటువంటిది ఉంటుంది. అయితే ఐతుకు అనేటువంటి యవనస్తుడు ఆ మేడ మీద నుంచి క్రింద పడి చనిపోవడానికి కారణం ఏంటి, లేదా కింద పడి చనిపోవడానికి కారణమైన అతనిలో ఉన్న లక్షణాలు ఏంటి అనేది ఆలోచన చేస్తే, అనేక మంది ఆత్మీయులు ఉన్నారు, అనేక మంది అనుభవనీయులు ఉన్నారు, అనేక మంది విద్యావంతులు ఉన్నారు, అనేక తలాంతులు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళందరూ కింద కూర్చున్నారు. అయితే ఐతుకు అనేటువంటి యవనస్తుడు మాత్రం కిటికీలో కూర్చున్నాడు అని రాయబడింది 9వ వచనంలో. అప్పుడు ఐతుకు అన్న ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి అనేటువంటి మాట రాయబడుతూ ఉంది. ఈ కూర్చోవడాన్ని గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఆయన చేసినటువంటి అనేక తప్పిదాలు 1 by 1 లేదంటే స్టెప్ బై స్టెప్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆయన పతనావస్థలోనికి లేకపోతే క్రింద పడి చనిపోవడానికి గల కారణమైన లక్షణాలను మనము కనుక్కోగలుగుతాం. ఆయన చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అనేది ఆలోచన చేస్తే, ఆయన కిటికీలో కూర్చున్నాడు. బహుశా ఆయన యవ్వనస్తుడు అనే మాట ఇక్కడ రాయబడుతూ ఉంది. ఆ యవ్వనస్తుని గూర్చి పోర్షన్ అంతా రాయబడి ఉంది కాబట్టి ఆయన చేసినటువంటి ప్రతి పని గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు మనం గ్రహించగలుగుతాం. అయితే ఆ యవ్వనస్తుడు కిటికీలో కూర్చుంటే తప్పేంటి అని అంటే, ఆయన యవ్వనస్తుడు కాబట్టి బహుశా ఆయన ఒక ప్రత్యేకతను కోరుకున్నాడు. అయితే ఒక విషయాన్ని గమనించాలి. ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా, ఖచ్చితంగా, కరెక్ట్గా ఇవే విషయాలు ఐతుకు అనే యవనస్తుడు చేశాడు అని నేను ఖచ్చితంగా చెప్పను. కానీ ఈ రకమైనటువంటి లక్షణాలు మనలో ఉంటే కూడా మనం ఆత్మీయంగా పడి చనిపోవడానికి అవి కారణమవుతాయి అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మొట్టమొదటిగా ఆ యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చోవడానికి గల కారణం ఏంటి అనేది ఆలోచన చేసినప్పుడు ఆయన ప్రత్యేకత అనేది కోరుకున్నాడు. సాధారణంగా యవనస్తుల్లో ఉండేటువంటి
ప్రాముఖ్యమైనటువంటి లక్షణాల్లో ఇది ఒక లక్షణం. ప్రతి యవనస్తుడు కూడా ప్రత్యేకతను కోరుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి ఫేస్బుక్ అకౌంట్ కలిగిన యవనస్తులను చూడండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కలిగిన వారిని, లేకపోతే ట్విట్టర్లో అకౌంట్ కలిగినటువంటి యవనస్తులను చూడండి. వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు చూసినప్పుడు, లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి ప్రొఫైల్ పిక్చర్స్ మనం చూసినప్పుడు అది సాదాసీదాగా, లేదనంటే అందరూ పెట్టుకునేటట్లు వారి పోస్టులు ఉండవు, కానీ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనము గమనించగలుగుతాం. యవనస్తులు అనేటువంటి వాళ్ళు అందరిలాగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ప్రత్యేకతను కోరుకుంటారు. ఒకరు వేసుకునేటువంటి బట్టలు ఇంకొకరు వేసుకునేటట్టు మనం చూడం. ఒకరు వాడుతున్నటువంటి వస్తువులు వేరే వాళ్ళు వాడటానికి ఇష్టపడని రీతిలో, అంటే ఒక డిఫరెన్స్ లేకపోతే ఒక ప్రత్యేకత వాళ్ళు కోరుకుంటారు. అందరిలా కాకుండా నేను ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి యవనస్తులుగా చాలామంది ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఉండటము అనేది తప్పు కాదు, కానీ మనం కోరుకుంటున్నటువంటి ప్రత్యేకత ఏదైతే ఉందో అది ప్రభు చిత్తానుసారంగా ఉందా, లేకపోతే ప్రభు చిత్తానుసారంగా లేదా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. లోక సంబంధమైనటువంటి ప్రత్యేకత ఉంది, దైవిక సంబంధమైనటువంటి ప్రత్యేకత కూడా ఉంది. లోక సంబంధమైన ప్రత్యేకత అంటే ఏంటి అని అంటే, ఒకవేళ అందరూ ఫార్మల్గా మంచి బట్టలు వేసుకుంటే, మనం ఫ్యాషన్ అని చెప్పి చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అది లోక సంబంధమైనటువంటి ప్రత్యేకత అయి ఉండవచ్చు. అందరూ ఫార్మల్గా తలదూకుంటే, మన హెయిర్ స్టైల్ డిఫరెంట్గా పెట్టుకోవడం వల్ల అది లోక సంబంధమైనటువంటి ప్రత్యేకత కావచ్చు. అయితే దైవిక సంబంధమైనటువంటి ప్రత్యేకత కూడా ఉంది. అందరూ సినిమాల వైపు, షికారుల వైపు, ఈ లోక సంబంధమైనటువంటి ఆ భోగాల వైపు పరుగులు తీస్తూ ఉంటే, మనము ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా దేవుని వైపు తిరుగుతూ ఉంటే ఇది దైవిక సంబంధమైనటువంటి ప్రత్యేకతగా కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ మనం కోరుకుంటున్నటువంటి ప్రత్యేకత ఏదైతే ఉందో అది ప్రభు చిత్తానుసారంగా లేకపోతే మనం పడిపోవడానికి అది ఒక కారణం అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు వాళ్ళ కార్యక్రమం జరుగుతూ ఉంది. జరిగిస్తున్నటువంటి దైవజనుడు, ఆత్మచేత నింపబడినటువంటి దైవజనుడు, కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనుడు, ఆయన బాగా చదువుకున్నటువంటి దైవజనుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దైవజనుడు. అలాంటి దైవజనుడు ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆయన కిటికీలో కూర్చొని ఒక ప్రత్యేకతను కోరుకోవడం ద్వారా ఆయన పడిపోవడానికి అది కారణమైనట్టుగా మనం చూస్తాం. రెండో విషయాన్ని మనం గమనిస్తే, ఆ కార్యక్రమంలో కిటికీలో కూర్చున్నటువంటి ఆ యవనస్తుడు చేసినటువంటి రెండవ తప్పిదం లేదా పడిపోవడానికి కారణమైన రెండవ లక్షణం ఏంటి అని అంటే, ఈ హ్యాస్ 2 kinds ఆఫ్ యాటిట్యూడ్. ఆయన 2 రకాల వైఖరి కలిగి ఉన్నట్టుగా మనము చూస్తాం. ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయం అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇది యవనస్తుల్లోనే కాదు, కానీ టోటల్ క్రైస్తవ్యంలో ఈ విషయాన్ని మనం కనుక్కోగలుగుతాం. 2 రకాల వైఖరి, 2 kinds ఆఫ్ యాటిట్యూడ్ అనేది మనము మెయింటైన్ చేస్తూ ఉంటాం. చర్చ్లో ఉండేటప్పుడు ఒకలా ఉంటాం, లోకంలో ఉండేటప్పుడు ఒకలా ఉంటాం. మనం వేసుకునేటువంటి బట్టలు కూడా లోకం వైపు కొన్ని అకేషన్స్కి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు ఒకలా ఉంటాయి, లేకపోతే ప్రార్థనా కూడికలకు వెళ్ళినటువంటి అకేషన్స్ ఒకలా, మన వస్త్రధారణ ఒకలా ఉంటుంది. ఆత్మీయులతో మాట్లాడేటువంటి మాటలు ఒకలా ఉంటాయి, లేకపోతే లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఆ మాటలు ఒకలా మనకి ఉంటూ ఉంటాయి. ఇక్కడ యవనస్తుడైనటువంటి ఐతుకు కిటికీలో కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, తన ఒక కాలు ప్రార్థన వైపు ఉంటే ఒక కాలు బయట ఉంది, ఒక కన్ను ప్రార్థన వైపు ఉంటే ఇంకొక కన్ను బయట ఉంది, ఒక చెవి ప్రార్థన వైపు ఉంటే ఇంకో చెవి లోకం వైపు పెట్టినట్టుగా. అంటే లోకము కావాలి, తర్వాత దైవ సంబంధమైనటువంటి లేదా ఆత్మీయత దైవ సంబంధమైనటువంటి ఈవులు కావాలి. దేవునితోనూ నేను ఉండాలి, తర్వాత నేను లోకంతోనూ ఉండాలి అనే రీతిలో 2 రకాల వైఖరి కలిగి ఆయన ఉన్నట్టుగా మనము చూస్తాం. ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు గారు 2వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అన్నారు, నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకోండి అని ఫిలిప్పీ సంఘంతో ఆయన చెప్పారు. అంటే ప్రభువుని అక్కడ అపోస్తలులైన పౌలు గారు ఆ సంఘంలో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉంటున్నట్టుగాను, ఆయన ఆ స్థలంలో లేనప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టుగాను దేవుని సేవకుడైన పౌలు గారు దాన్ని గ్రహించి ఆ రీతిగా చెప్పినట్టుగా మనం చూస్తాం. ఈ రకమైన 2 రకాల వైఖరి ఆయన
మెయింటైన్ చేయటం వలన ఆ లక్షణము అనేటువంటిది ఆయన పడి శారీరకంగా చనిపోవడానికి కారణమైంది అనే విషయాన్ని మనం గమనించాలి. మూడవదిగా మనం చూసినప్పుడు ఆ ఐతుకు అనేటువంటి యవనస్తుడు చేసినటువంటి తప్పిదాలు లేదా పడిపోవడానికి కారణమైనటువంటి లక్షణం ఏంటి అనేది ఆలోచిస్తే గర్వము అనేది కూడా ఇందులో మనం చూడొచ్చు. ఎలా చెప్పొచ్చు అని అంటే, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అక్కడ జరుగుతుంది దీన మనస్సు కలిగి ప్రభు వల్ల కార్యక్రమంలో ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన వ్యక్తులతో కూర్చొని దేవునితో సాన్నిహిత్యం చేయాల్సినటువంటి సమయం అది. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఉన్నారు, అనుభవనీయులైనటువంటి వారు ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, తలాంతులు కలిగినటువంటి వారు ఉన్నారు, గొప్ప గొప్ప అనుభవం కలిగిన వారు ఉన్నారు, ఆయన కంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. అలాంటి వారు ఇంకా ప్రాముఖ్యంగా ఆ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారు ఆత్మతో నింపబడినటువంటి దైవజనుడు, బాగా చదువుకున్నటువంటి దైవజనుడు, జ్ఞానవంతుడైనటువంటి దైవజనుడు. మరి లోకపరంగా చూసినప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోతే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి దైవజనుడుగా ఆయన ఉన్నాడు. అలాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి తరుణంలో వాళ్ళతో పాటు ఆయన కింద కూర్చోకుండా కిటికీలో కూర్చోవడాన్ని బట్టి ఆయనలో గర్వం ఉంది అని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. బహుశా తను యవ్వనుడు అయినందుకు మనకు తెలిసినట్టుగా ఉడుకు రక్తం అన్నట్టు ఈ రోజుల్లో మనం చూసినప్పుడు చదువుకున్నటువంటి చదువును బట్టి, లేకపోతే సిటీస్లో చదువుతూ ఉన్నప్పుడు సిటీస్లో చదివి మరి నేటివ్ ప్లేసెస్కి వచ్చినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని, ఎస్పెషల్లీ దేవుని సేవకుల్ని రెస్పెక్ట్ చేయనటువంటి యవనస్తులు చాలామంది ఉంటారు. ఉద్యోగాలు చేస్తూ ఉండడాన్ని బట్టి కూడా వాళ్ళకు ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, లేకపోతే వారి యొక్క శరీర బలాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ యొక్క సౌందర్యాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టి, వారికి ఉన్నటువంటి అధికారమును బట్టి గర్విస్తూ ఉన్నట్టుగా, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులను, దేవుని సేవకులను పట్టించుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీన మనసుతో తగ్గింపుతో ఆయన కింద కూర్చోవలసినటువంటి వాడై ఉండగా ఆ రీతిగా చేయక ఆయన కిటికీలో కూర్చున్నాడు, పైన కూర్చున్నాడు, రెక్లెస్గా కూర్చున్నాడు అని కూడా చెప్పొచ్చు, కేర్లెస్గా కూర్చున్నాడు అని కూడా మనం చెప్పొచ్చు, కూర్చొని ఉండవచ్చు. గమనించాలి, గర్వము అనేటువంటిది మరి బైబిల్ సెలవిస్తూ ఉంది, నాశనానికి ముందు గర్వము ఉంటుంది అని. మనం గర్విస్తూ ఉన్నాము అంటే త్వరలోనే నాశనం అయిపోతాము అనేది ఆ వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత. గర్వంతో పైన కూర్చోవడమే ఆ మీద నుంచి ఆయన పడిపోవడానికి కారణమైంది. అదేవిధంగా 4వ విషయాన్ని మనం చూసినప్పుడు ఆ యవనస్తుడు చేసిన తప్పిదం ఏంటి అనేది ఆలోచన చేస్తే, ఆయన తనకున్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆయన లైఫ్ని రిస్క్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తనకున్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో మరి తన యొక్క లైఫ్ని రిస్క్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఓవర్ కాన్ఫిడెన్సు, ఏంటి ఆయన చేసినటువంటి రిస్క్ అనేది ఆలోచన చేసినప్పుడు, ఆయన కిటికీలో కూర్చున్నాడు. ఆయనకి నిద్ర కమ్ముతూ ఉంది, నిద్ర వస్తూ ఉన్నప్పుడు ముందుగానే జాగ్రత్త పడి కింద కూర్చోవడం, లేకపోతే వెళ్ళి పడుకోవడం అనేది చేయాల్సి ఉండింది. కానీ అక్కడి నుంచి పడిపోతే చనిపోతే ప్రాణాలు పోతాయనే సంగతి ఆ యవనస్తునికి తెలుసు. కానీ పడిపోను అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో, లేకపోతే ఆ నిద్ర నన్ను పడవేయలేదు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో అక్కడనే కూర్చోవడం ద్వారా ఆయన మీద నుంచి పడిపోయినట్టుగా మనం చూస్తాం. యవనస్తుల్లో మనం ఎక్కువగా కనుక్కునేది ఓవర్ కాన్ఫిడెన్స్ని మనము కనుక్కుంటూ ఉంటాం. చాలాసార్లు బైక్స్లో కూడా యవనస్తులు చాలా స్పీడ్గా వెళ్ళి స్కిడ్ చేయడం లాంటివి, లేకపోతే కొన్ని స్టంట్స్ చేయడం లాంటివి మనము చూస్తాం. అలా చేస్తూ వారి జీవితాలు నాశనం చేసుకున్నటువంటి యవనస్తులను కూడా మనం చూస్తాం. కాలు చేతుల్ని పోగొట్టుకునేటువంటి యవనస్తుల్ని కూడా మనం చూస్తాం. కుటుంబాలకు బాధ కలిగించేటువంటి యవనస్తులను కూడా మనం చూస్తాం. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనేది ఆలోచన చేస్తే, యవనస్తులు చేసినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. కొన్నిసార్లు వాటర్ ఫాల్స్కి వెళ్ళి చివరి స్థలాల్లోకి వెళ్ళి సెల్ఫీస్ దిగటం, లేకపోతే జిమ్నాస్టిక్స్ స్టెప్స్ లాంటివి చేయటం, స్టంట్స్ లాంటివి చేయటం, లేకపోతే అందరికంటే డిఫరెంట్గా ఉండాలని చెప్పి అనేక ప్రమాదాల్లో పడిపోవటం, వరదల్లో కొట్టుకుపోవటం, లేకపోతే లోయల్లో పడిపోవటం, లేకపోతే స్పీడ్గా వెళ్తున్నటువంటి ట్రైన్స్లో సెల్ఫీస్ తీసుకొని చనిపోవటం, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని అంటే బికాస్ ఆఫ్ దేర్ ఓవర్ కాన్ఫిడెన్స్.
వారి యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ని బట్టి వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళు రిస్క్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఐతుకు అనే యవనస్తుడు కూడా కిటికీలో కూర్చుండి ఆయన చేసింది కూడా ఓవర్ కాన్ఫిడెన్సే. కాబట్టి అది ఆయన కింద పడి చనిపోవడానికి కారణమైంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఐదవదిగా చూసినప్పుడు ఆ యవనస్తుడు చేసినటువంటి తప్పిదం ఏంటి, ఆయన పడిపోవడానికి కారణం ఏంటి, పడిపోవడానికి కారణమైన ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణం ఏంటి అనేది ఆలోచన చేస్తే ఆయన అమర్యాదగా నడుచుకునేటువంటి వ్యక్తి అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకు అమర్యాద, దేనిని బట్టి అమర్యాదగా నడుచుకునేటువంటి వ్యక్తిగా మనము ఆయనను చూడొచ్చు అనేది ఆలోచిస్తే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అది ఆత్మ సంబంధమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమము. మనల్ని మనం తగ్గించుకొని ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు వాళ్ళలో పాలు పంపులు పొందాల్సినటువంటి కార్యక్రమంలో ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళు అనేక మంది అక్కడ ఉండగా, దైవిక సంబంధమైన కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉండగా, అందరూ కింద దీన మనసుతో కూర్చుని ఉండగా ఆ వ్యక్తి పైన కూర్చున్నాడు. దానికి మనం అమర్యాదగా నడుచుకునే వ్యక్తిగా కూడా ఆ వ్యక్తిని మనం చూడొచ్చు. సాధారణంగా నేటి దినాల్లో కూడా అమర్యాదగా నడుచుకునేటువంటి యవనస్తులను కూడా మనము చూస్తూ ఉంటాం. వాళ్ళకి తల్లిదండ్రులు అంటే రెస్పెక్ట్ ఉండదు, బ్రదర్స్ అంటే రెస్పెక్ట్ ఉండదు, సమాజం అంటే రెస్పెక్ట్ ఉండదు, దేవుని సేవకులు అంటే రెస్పెక్ట్ ఉండదు, మర్యాద ఉండదు. రెస్పెక్ట్ అనేది లేకుండా వాళ్ళు కేర్లెస్గా ఐ డోంట్ కేర్ అనే రీతిలో, నా లైఫ్ నా ఇష్టం అనేటువంటి రీతిలో కొనసాగుతున్నటువంటి యవనస్తులను కూడా మనము చూడగలుగుతాం. మనము దైవిక సంబంధమైన వ్యక్తులుగా ఉండాల్సింది పోయి మనము అమర్యాదగా నడుచుకునేటువంటి వ్యక్తులుగా ఉంటే ఖచ్చితంగా మన లైఫ్ని రిస్క్లో పెడుతున్నాం అనే విషయాన్ని గమనించాలి. మనము ఆత్మీయంగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అవసరత ఉంది. ఆరో విషయాన్ని మనం చూసినప్పుడు ఆ యవనస్తుడు ఎందుకు కింద పడిపోయాడు, పడిపోవడానికి కారణం ఏంటి, పడిపోవడానికి కారణమైన లక్షణాలు ఏంటి అనేది ఆలోచన చేస్తే ఐతుకు ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వినడానికి ఆసక్తి లేనటువంటి యవనస్తుడుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వినడానికి ఆసక్తి కలిగిన వాడు అయి ఉంటే ఆయన పడిపోయి ఉండేవాడు కాదు అనేది మనము గమనించాలి. వాస్తవానికి ఇక్కడ పౌలు విస్తారంగా మాట్లాడుతూ ఉంటే అనేక మంది ఆసక్తిగా వింటూనే ఉన్నారు. దేవుని యొక్క వాక్యము ఒక విశ్వాసి వినడము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. వాక్యాన్ని బోధించడం కంటే వాక్యము వినడం ద్వారానే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చగలిగేటువంటి వాళ్ళముగా ఉంటాం. రోమపత్రికలో మనకి తెలిసినటువంటి వాక్య భాగమే 10:17లో వినుట వలన విశ్వాసం కలుగును, అయితే వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. మనకి విశ్వాసాన్ని నింపేటువంటి దేవుని యొక్క వాక్యము వెల్లడి చేయబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వినడానికి ఇష్టపడక తన యొక్క లైఫ్ని రిస్క్లో పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి లేనటువంటి యవనస్తులు నేటి దినాల్లో మనకి కనిపిస్తూ ఉన్నారు. వాస్తవానికి దేవుని యొక్క వాక్యం వినడం ద్వారానే ఆదరించబడతాం, బలపరచబడతాం, ధైర్యవంతులం అవుతాం, చివరకు దేవునికి ఇష్టలమవుతాం. మనం దేవుడిచ్చేటువంటి రక్షణను కూడా మనము పొందుకునేటువంటి వాళ్ళముగా మనం ఉంటాం. ఆ యవనస్తుడు దేవుని యొక్క వాక్యం వినడానికి ఆసక్తి చూపించని కారణంగా ఆయన క్రింద పడి చనిపోవడానికి కారణము అయింది అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అవసరత ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అనేది ఆలోచన చేసినప్పుడు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఐతుకు అనేటువంటి యవనస్తుడు పడిపోవడానికి మొదటి కారణం ఆయన ప్రభు చిత్తము కానటువంటి ప్రత్యేకతను కోరుకున్నాడు. రెండవదిగా చూసినప్పుడు 2 రకాల వైఖరి ఆయన మెయింటైన్ చేశాడు. మూడవదిగా చూసినప్పుడు గర్వాన్ని కలిగినటువంటి యవనస్తుడిగా ఆయన ఉన్నాడు. 4వ విషయం చూసినప్పుడు తనకున్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో తన లైఫ్ని రిస్క్లో పెట్టాడు. అలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. 5వది మనం చూసినప్పుడు ఆయన అమర్యాదగా నడుచుకునేటువంటి యవనస్తుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. 6వ విషయాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే ఆసక్తి లేనటువంటి యవనస్తుడిగా ఉన్నాడు కనుక ఈ లక్షణాలు కలిగి ఉండడాన్ని బట్టి ఆయన శారీరకంగా ఆయన పడి చనిపోయిన వాడే చనిపోయినటువంటి వ్యక్తిగా మనము ఇక్కడ చూస్తాం.
ఇవే లక్షణాలు మనం కూడా మన జీవితాల్లో కలిగి ఉంటే గనక ఖచ్చితంగా మనము ఆత్మీయంగా పడి చనిపోవడానికి ఆ విషయాలు కారణమవుతాయి. చివరిగా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, ఆ యొక్క కుర్రవాడు, ఆ యవనస్తుడు కింద పడి చనిపోయినప్పుడు 10వ వచనంలో చూస్తే, అంతట పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. అయితే అక్కడ ఆ యవనస్తుడు ఈ రకమైనటువంటి లక్షణాలను కలిగి ఉండి క్రింద పడిపోయాడు. కింద పడిపోవడానికి కారణమైనటువంటి ఇలాంటి భయంకరమైనటువంటి లక్షణాలు ఆయన కలిగి ఉన్నాడో, అలా కలిగి ఉండి ఆయన కింద పడి చనిపోయాడు. చనిపోయినప్పటికీ కూడా మరలా క్రిందకు వెళ్ళి బ్రతికించగలిగినటువంటి దైవజనుడు అందుబాటులోనే ఉన్నాడు. క్రిందకు వెళ్ళి వెంటనే ఆయనను బ్రతికించాడు. ఒకవేళ ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉండి ఆత్మీయంగా పడి చనిపోయినటువంటి వాళ్ళమైతే మరలా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరించగలిగినటువంటి సేవకులు ఒకవేళ మనకు అందుబాటులో లేరేమో. ఆత్మీయంగా మనము చనిపోయిన వారమైతే మరలా ఆత్మీయంగా మనల్ని బ్రతికించగలిగినటువంటి సహవాసాలు మన యొక్క సరౌండింగ్స్లో లేవేమో అనేది కూడా ఆలోచన చేసి, మనము పడిపోయి మరలా పునరుజ్జీవం పొందుకునే దానికంటే, ఆత్మీయంగా చనిపోయి మరలా ఆత్మీయంగా బ్రతకాలనేటువంటి ఆలోచన కలిగి ఉండేదానికంటే, మనము ఆత్మీయంగా పడి చనిపోకుండా ఉండడానికి ఈ రకమైన లక్షణాలు కలిగి ఉండకున్నట్లుగా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఉంది. మన అనుదిన ఆత్మీయ జీవితంలో ఈ రకమైనటువంటి లక్షణాలు మనము కనుగొనగలుగుతూ ఉంటే కనుక వీలైనంత త్వరలో వాటిని విడిచిపెట్టగలిగితే మనము ఆత్మీయంగా పడిపోకుండా మన యొక్క ఆత్మీయతను మనము కాపాడుకోగలిగేటువంటి వాళ్ళముగా మనం ఉంటాం. ఆత్మీయంగా సజీవులుగా ఉంటాం. ఆత్మీయంగా ఉజ్జీవం పొందుకునేటువంటి వారముగా ఉంటాం. ఆత్మీయంగా బ్రతికినటువంటి వారముగా ఉంటాం. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు అనంటే, ప్రతిదీ అనుభవించి తెలుసుకోడు, కానీ జ్ఞానవంతుడైనటువంటి వాడు ముందు చూపుతోనే ముందు జాగ్రత్త తీసుకొని ఆత్మీయత విషయంలో జాగ్రత్త పడి మరి ఆత్మీయంగా దిగజారిపోకుండా, ఆత్మీయంగా పడిపోకుండా, ఆత్మీయంగా చనిపోకుండా తన యొక్క ఆత్మీయతను కొనసాగించుకోగలుగుతాడు. ఆ రీతిగా మనము ఈ వాక్యాలను బట్టి విశ్లేషణ చేసుకుని ముందుకి కొనసాగుదాం. మన ఆత్మీయ జీవితం విషయంలో జాగ్రత్త పడుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.